హలో మిత్రులారా, నా ఛానల్కి తిరిగి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నవరాత్రుల్లో రెండో రోజు అవతారం గాయత్రీదేవి అండి. గాయత్రి అమ్మవారికి కనకాంబరం కలర్ అంటే ఇష్టం అండ్ అలాగే ఇష్టమైన నైవేద్యం కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో రెండో రోజు అమ్మవారిని అయితే అలంకరించేసుకున్నానండి. ఒక పక్క అమ్మవారిని అలంకరిస్తూ ఒక పక్క వంట అంతా స్టార్ట్ చేసేసాను. మరి డే 2 వ్లాగ్ ఎలా ఉంటుందో చూసేద్దామా? తెల్లారు ఎప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు లెగిసిపోదామన్న యాతంతో నాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు. మరి ఎంత పిచ్చి భక్తి కూడా కష్టమే. కొన్నిసార్లు ఆరోగ్యం దెబ్బతింటుంది. నాకు ఆ ప్రాబ్లంతోనే నిన్నటి నుంచి హెడ్ఏక్ చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. లెగ్గాలనే ఫస్ట్ అఖండ దీపం చూసుకున్నాను ఎలా వెలుగుతుందా లేదా అని చెప్పి. ఆ తర్వాత బయటకు వచ్చి చూసుకున్నా, ఎంత నిర్మానుషంగా ఉంది. యాక్చువల్గా ఈ టైంలో కుక్కలు తిరగాలి, మరేంటో లేవు. ముందు రోజు పెట్టిన పువ్వులు అవన్నీ తీసేసి అఖండ దీపం కలసం కదపకుండా రెండో రోజు అలంకరణకైతే రెడీ చేసేసుకున్నానండి. ఫస్ట్ అయితే కొంచెం భయం వేసింది, ఏమన్నా కదిలిపోతాయేమో, అఖండ దీపం కదిలిపోద్దేమో, కలసం కదిలిపోద్దేమో అని. మొత్తానికి నిదానంగా ప్రశాంతంగా ప్రయత్నించి మొత్తంగా అలంకరణ అయితే చేసేసాను. ఈరోజు గాయత్రీదేవి అవతారం కదండి. అమ్మవారికి ఇష్టమైన రంగు కనకాంబరం కలర్. ఆ కలర్ బ్లౌజ్ పీస్తో అమ్మవారిని చక్కగా అలంకరించేసి నగలు అవన్నీ మార్చేసాను. రోజు నైవేద్యం నిమ్మకాయ పులిహార అండి. అందుకోసమని అన్నం వండేసి వార్చనమాట. మేము వార్పు అన్నమే తింటాము. సో అది అయిపోయిన తర్వాత మనం నిమ్మకాయ పులిహారకి తాలింపు పెట్టేసుకుందాం. అన్నం వారిపోయే లోపు బయట తులసికోటకి పూజ చేసుకుందామని వచ్చానండి. ఈరోజు రెండో రోజుకి నేను ముగ్గు ఈ విధంగా పెట్టుకున్నాను. ఫస్ట్ తులసికోట పూజ చేసాకే నేను ఇంట్లో పూజ ఎప్పుడు చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారన్నమాట. తులసికోట దగ్గర పూజ చేసేసుకొని మంత్రాలు చదివేసి అండ్ అలాగే ఈ 9 రోజులు ద్వారబంధానికి కూడా పూజ చేస్తున్నానండి. ఇది అయిపోయిన తర్వాత అది కూడా చేసుకున్నాను. గాయత్రీదేవి అవతారం కదా, గాయత్రీదేవి మంత్రం పెట్టుకొని అన్ని పనులు చేసేసుకున్నానండి. ఇంక ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తున్నాను. ఏకహారితో దీపాలు వెలిగించాలని తెలుసుకున్నానని చెప్పాను కదండి. అప్పటి నుంచి అదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను అనమాట. నిత్య దీపాలు పెట్టాను రిమైనింగ్ దేవుళ్ళకి. పెట్టేసుకున్న తర్వాత నైవేద్యం వండింది దేవుడి మొన్న పెట్టేసి ఫ్రూట్స్ కూడా సీతాఫలం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ఫ్రూట్ పెడుతున్నానండి. ఆ విధంగానే సరే మా బాబు మేమందరం అన్ని రకాల ఫ్రూట్స్ తింటామని చెప్పి ఈరోజు సీతాఫలం పెట్టాను. మాకు ఇక్కడ సీతాఫలాలు అయితే ఆ 2 100 రూపాయలు ఉన్నాయి. మీరుండే చోట ఎలా ఉన్నాయి రేట్లు? అండ్ అమ్మవారికి చూసారు కదా ఆల్రెడీ. నిన్నట్లానే అష్టోత్తరాలు ఇవన్నీ నవదుర్గా స్తుతి ఇవన్నీ చదువుకున్నాను. ఈరోజు మా చెట్టుకి మందార పువ్వు కూడా పూసింది. కాకపోతే కలువ పువ్వులే దొరకలేదు నాకు. దొరుకుంటే బాగుండు, ఎందుకంటే గాయత్రీదేవికి కలువ పువ్వులు అంటే చాలా ఇష్టం అన్నమాట. అండ్ అగరబత్తులు వెలిగించి ధూపం పెట్టాను ఫస్ట్. అండ్ నార్మల్ ధూపము పూజ ఎండింగ్లో పెట్టాను అన్నమాట. ఈ విధంగా పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను.
చదవాల్సిన మంత్రాలన్నీ చదివేసుకుని పూజ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి ధూపం వేసానండి. ఈరోజు కొంచెం ఎక్కువగానే వేశాను, ఎందుకంటే మబ్బుగా క్లైమేట్ అంతా చిరాగ్గా ఉంది. అందుకోసమే ఇల్లంతా ఆ ధూపం వేద్దామని చెప్పి కొంచెం ధూపం గట్టిగానే వేశాను. మొత్తం మా ద్వారబంధాల దగ్గర, మా ఇంట్లో దేవుడు అని ఎక్కడ కనిపిస్తే అక్కడక్కడ మొత్తం వేసాను. మా వారైతే జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసుకొని ఇప్పుడే ఇంటికి. అసలు గాయత్రీదేవి అంటే ఎవరు? గాయత్రీదేవి అంటే వేద స్తోత్రాల దేవతగా ప్రసిద్ధి చెందినవారు. గాయత్రీదేవిని మనం వేదమాత అని కూడా అంటాము. ఆమెకు 3 తలలున్నాయి, అందుకే ఆమెని త్రిమూర్తి దేవత అని కూడా పిలుస్తారు. ఆమె సరస్వతీదేవి, పార్వతీదేవి మరియు లక్ష్మీదేవి యొక్క స్వరూపం అని. అన్ని మంత్రాల్లో గాయత్రీదేవి మంత్రం అంటే చాలా పవర్ఫుల్ అండి. ఋగ్వేదంలో మొదటి వచ్చిన మంత్రం గాయత్రీదేవి మంత్రమే. ఓం భూర్భువస్వః తత్స్వరితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఒక పక్క మా వారి లంచ్ బాక్స్కి వంట ప్రిపేర్ చేస్తూ ఇక్కడ మిగిలిన పనులు చేసుకుంటున్నాను అనమాట. కొంచెం కంటిన్యూస్ పనులు ఉండడం, ఈ అమ్మవారి ప్రిపరేషన్స్ అవి ఉండడం వల్ల బట్టలు ఉతకడం, వాటిని మడత పెట్టకుండా ఒక దగ్గర పెట్టేయడం, అలా 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 ఇన్ని మోపు చేసా. ఇంక ఈరోజు అవి క్లియర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. వంట అవుతుంది. సో మా వాడు ఫ్రెష్ అయ్యి వచ్చాడు, వాడికి తినిపిస్తుంది అనమాట. ఈ మధ్య గారాబం బాగా ఎక్కువైపోయింది. స్కూల్ ఉన్నప్పుడే వాడు తింటాడు, హాలిడేస్ అప్పుడు అస్సలు తినడు, నేనే తినిపించాలి. వాడికి తినిపించడం అయిపోయిన తర్వాత మా వారికి లంచ్ బాక్స్ పట్టడానికి వచ్చాను. చిన్నపిల్లల 2 డబ్బాలు పట్టుకెళ్తారు, ఆబ్వియస్గా తిండి కూడా అంతే తింటారులేండి. చౌహన్కి స్కూల్ ఉంటే మా వారు ఆఫీస్కి వెళ్ళడం, వీడు స్కూల్కి వెళ్ళడం 2 ఒకటే టైమ్. వాళ్ళు వెళ్ళిన తర్వాత నా పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట. సో వాడికి హాలిడేస్ కదా. ఏంటి చీరలోంచి ఈ డ్రెస్లోకి వచ్చాను అనుకుంటున్నారా? పొద్దున్న నుంచి పూజలు, వంటలు, వాడికి తినిపించుకోవడాలు, మా వారికి బాక్సులు పెట్టడాలు ఇవన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు నా టైం మాట. ఇన్ని చేయాలంటే శ్రద్ధ కావాలి కదా. సో ఇప్పుడు జిమ్కి వెళ్తాను నేను. మా వాడికి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి వాడిని తీసుకొని జిమ్కి వెళ్ళి ఒక 2 గంటలు అక్కడ టైం స్పెండ్ చేయడం అంటే ఖాళీగా కాదు, వర్కౌట్లు చేసి అప్పుడు మళ్ళీ ఇంటికి వస్తాను. పదండి వెళ్ళిపోదాం. మా ఇంటి ముందే మాట జిమ్, కరెక్ట్గా నడిస్తే నిమిషం కూడా ఉండదు. వీడిని తీసుకొచ్చాను. వీడు ఫస్ట్ కొంచెం ఏం తెలియనట్టు కామ్గా ఉంటాడు, తర్వాత విజృంభిస్తాడు మాట. ఫస్ట్ అయితే థ్రెడ్మిల్తో స్టార్ట్ చేయమన్నారు మా గురువుగారు. ఏం లేదు, జస్ట్ 20 నిమిషాలు నడిచి వచ్చేయమని చెప్తారు. బట్ ఈలోపు 2-3 రోజుల నుంచి జున్నుని తీసుకెళ్తూ ఉన్నాను. వాడు మెల్లిగా అందరిని అలవాటు చేసుకున్నారు. అక్కడ ఉన్న ఎక్విప్మెంట్లన్నీ మెల్లిమెల్లిగా వీడు వాడేస్తారన్నమాట. మొత్తం అసలు వర్కౌట్ ఎలాగంటే మామూలుగా కాదు, బత్తకే పిండినట్టు పిండేస్తారన్నమాట, అంతలా వస్తుంది. ట్రైనర్తో పాటు మా వాడు కూడా డంబుల్స్ లిఫ్ట్ చేసేస్తున్నారు. వాళ్ళు పాపం ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇన్ని కార్డియో ప్లస్ క్రాస్ ఫిట్ అంతా చేసి చూసారు కదా మా వాడు ఆటల జిమ్లో. జిమ్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. ఫుల్ వర్కౌట్ అయిపోయింది. జిమ్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి అమ్మవారికి నిన్న నేను ఒకటి మిస్ అయ్యానమాట. అఖండ దీపం కలశారాధన చేస్తే మహానైవేద్యం పెట్టాలన్న విషయం నేను ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను. నాకెప్పుడు అంటే అమ్మ అత్తయ్య ఇద్దరు చెప్పలేదు, ఫస్ట్ టైం ఇద్దరు చెప్పారు. నిన్న చెప్పారు మాట. నిన్న వీడియో పెట్టాక చూసి చేస్తే ఇలా మధ్యాహ్నం నువ్వు ఏదైతే తినాలనుకుంటున్నావో అది అమ్మవారికి పెట్టాక నువ్వు తినాలంట అని. సో చెప్పాక చేయకుండా ఎందుకు వదిలేస్తామో అందుకోసమనే నేను వండినవి పెట్టానమాట. మాకు ఇక్కడ విస్తరాకులు, అరిటాకులు దొరకలేదు, అందుకోసమే ప్లేట్లోనే పెట్టాను. సో కొంచెంసేపు అయ్యాక నేను అది లంచ్ కింద తీసుకుంటాను. సో ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. సోడిపిండి అంబలిని నైవేద్యం కింద అమ్మవారికి పెట్టాను. అండ్ హడావడిగా పూజ చేసుకోవాల్సి వచ్చింది. పూజ తర్వాత వెంటనే నాకు డాన్స్ క్లాస్ స్టార్ట్ అయిందన్నమాట. పిల్లలకి నవరాత్రికి ప్రాక్టీస్ చేపిస్తున్నాను. అండ్ వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తూ మా వాడితో హోంవర్క్స్ రాయిపిస్తుంది అనమాట. వాడికి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే ఎంకరేజ్ చేయాలి, లేకపోతే అసలు ముట్టుకోడు.
నా రోజు మొత్తం నేను ఎలా చేస్తాను అండ్ అలాగే నా పూజ ఇదంతా మీకు ఏమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. నేను నిన్న చేసిన పూజకి ఈరోజు చేసిన పూజకి నాకు మా అత్తయ్య ఇంకా మా అమ్మగారు ఇంకొక సజెషన్ ఇచ్చారన్నమాట. నేను ఒకటి మర్చిపోయానంట. అఖండ దీపం కలసారాధన చేసి పూజ చేసేటప్పుడు మధ్యాహ్న నైవేద్యం కూడా పెట్టాలంట. సో అదే నిన్న నేను మిస్ చేశాను. ఈరోజు వీడియోలో మీరు అది చూశారు. సో రేపు మరి ఇంకొక అవతారంతో మీ ముందుకు వచ్చేస్తాను. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏమేం చేయాలో మీకు తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్ బాయ్.